ఇండియాస్ ఖతర్నాక్ కామెడీ షో. కొన్ని రోజులుగా మన జబర్దస్త్ లో కొత్త టీమ్స్ వల్ల కల పెరిగింది. ఆ కలని కాస్త పెంచడానికి వచ్చేస్తున్నారు ఒక బ్రాండ్ న్యూ టీమ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శ్యామ్ ఫ్రమ్ శ్రీకాకుళం. मेरा मेरा मीसौ मेरा मेरा मीसौ मेरा मेरा मीसौ मेली తిప్పుతాడు జనం కోసం. సార్ మరేట్లేదండి, నాకు తెంగర్ కొడుకు పుట్టాడు. ఆడికి ఏదో విధంగా పెళ్లి చేసేయాలా. మీలాగే మాటలతో మాయ చేసేనా ఆడికి పెళ్లి చేస్తాను. నాలాగా మా కూడా ఇంక రాలేదటి. అరే అసిరప్ప, చేస్తాను రా. కోలికి మేత వేస్తాను నాన్న. సంబంధం రెడీ రైతు కోలికి మేత వేస్తాను. నీలంటోడే మొక్కలు తినంటే బొక్కలు లెక్కెట్టాడట. అమ్మ బాబాయ్, సరేగానే అన్ని పనులు సక్రంగా జరగాలని మీ అమ్మకు దండం పెట్టుకో. అమ్మ నమస్కారమే. మీ అమ్మ కాదురా, మరువులే అమ్మమ్మ అవుతుంది. ఎంత ధైర్యం నీకు? మీకు చెప్పడం మర్చిపోయాను, భగవాన్ బావ అచ్చం పాలకోవలాగుంటాడు. ఒక్కసారి కొరికి తినేయాలనిపిస్తుంది తెలుసా? ఇదేంద్రజా ఆపరిచినట్టుంది నాక. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? చాలా బాగున్నాము. ఇప్పుడు వరకు మీ గురించే తెలుసుకుంటున్నా. ఇదేనా రావడము? లేదండి, 3 రోజులు అవుతుంది. మూడ ముందు అనేసి 3 రోడ్లు లెక్క 2 పన్ను. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? అల్లుడు గొప్ప జోకులు. వాళ్ళు నేను కాదండి బాబు, మనోడు. అబ్బా గొప్పకున్నాడండి అల్లుడు. కార్డులో జోకర్ లాగా. కూర్చోండి. కూర్చోరా. కింద కాదు మీద పక్కన కూర్చాయి. ఫేంగరాదా. అయ్యో, పిల్లని పిలిపించాను చాలా. ఓలు ఎర్రమందారము ఆ కూతురు తీసుకొచ్చి అమ్మా. ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట. నా ఒక్కగానొక్క కూతురు లేక పుట్టింది. అంతేంటి మీ ఆయన నేనేడు పుట్టిందా? అది కాదు బాబు, చాలా సంవత్సరాల తర్వాత పుట్టిందని అర్థం. మా వాడు కూడా చాలా సంవత్సరాల తర్వాత పైబడి దైవాలు పుట్టాడా. నాన్న పైవాడు పైన రాంటుకుని రమేషేనే. మీ అమ్మాయి గురించి ఏది చెప్పండి. ఆ అమ్మాయి గురించి చెప్పడం కాదు కానండి, మన ఈ మధ్య 4 రోజులు కనపడలేదు. అసలు కంగారు పడలేదు. తెల్లారులేసి ఇంటికి వచ్చింది. నా పెంపకం. మా వాడు అంతే, మా ఇంట్లో తెప్పించి 100 రెట్లు పడుకుని. అమ్మ నేను అడుగుతావా? ఎక్స్పీరియన్స్ ఉంది ఎందరో వంటలోనే. మా ఈది చివర 10 కుక్కలు ఉండేవి. మొన్న ఒక రోజు వంట ఉండే ఆ కుక్కలకి ఎట్టింది. ఇప్పటి వరకు ఒక్క కుక్క కనిపించలేదనుకో. ఒకప్పుడు మా ఆవిడ 4 వండేది. కుక్కలకి అక్కడ మాకెట్టేసింది. అల్లుడికి పొడుపు కదలేటి వచ్చేటి. ఎందులో అడగండి. ఆయన ఒక చిన్న సమస్య ఉంది, సిక్కుముడు ఎప్పుతావా? నేనేటప్పుడు ఏదైనా మా నాన్న నిప్పేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? మా కూతురు మీ కొడుకుతోని ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటుంది. అదేంటి మాట్లాడండి. నేను మాట్లాడుతున్నా. పరుగు తీసుకుని బాగా మాట్లాడు. సరే మాట్లాడుతున్నాండి బాగా. మీ పేరేంటండి? హసిరప్ప. అరిసిపప్ప కాదండి, హసిరప్ప. సరేలే గాని చదువుకున్నారా? నేను పెప్పర్మెంట్లు లాలీపాప్లే కొన్నాను కానీ చదువుకొనలే. ఓ అరిసిపప్ప, చదువుకున్నావా అనలేదురా, చదువుకున్నావా అని అడిగాను. పెళ్ళయ్యాక పాప కావాలా బాబు కావాలా? ఏమో మా నాన్న అడిగి చిలిపిరాలా. పిల్ల నువ్వు కంటావు మీ నాన్న కంటాడా? మా నాన్న చూసుకుంటారా. కర్మరా బాబు. పిల్లలు పుట్టాక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఊర్లో ఉంటే నేను బోర్లు తెస్తున్నా. నాన్నేంటి ఇంత తింగర్ సంబంధం తెచ్చాడు? వీడికన్నా నా లవరే బెటరు. ఓరు నాన్న వెళ్ళిపోయాడు, తినేస్తుందా. బాగా రండి. ఏరా మాట్లాడానువా? నేనేడు మాట్లాడదా, మొత్తం మాట్లాడుకుందా. ఇప్పుడు కూకుంటున్నా పెట్టా. బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇప్పుడు
ఇప్పుడు కట్నం కానుకల పరిస్థితి ఏంటి? ఒక్క రూపాయి ఇచ్చేది లేదు. అదేటండి? నా కూతురికే ఎదురు కట్నం ఇచ్చి వచ్చి మరీ చేసుకుంటామంటున్నారు. ఎదురు కట్నమా? బాధ వచ్చింది, ఏదో బాధపడాలా. ఎంత కావాలండి? ఒక 5 లక్షలు సరిపోతుంది. 5 లక్షలు వాళ్ళకెందుకు 5 లక్షలు? 5 లక్షల అప్పు సొప్పు సీజలు తప్పదు మరి. కనీసం బంగారమే నడతారా? బంగారం లాంటి పిల్లని ఇస్తుంటే ఇంకా బంగారం పెడతారేంటి? కనీసం పిల్ల పేరు మీద భూమైనా ఉందా? అది మాత్రం ఉంది అన్నయ్య గారు. పిల్ల పేరు మీద ఎకరం భూమి ఉంది. పెళ్ళైన తర్వాత ఎలాగో అల్లుడికేగా. ఎకరం భూమి సరిపోతుంది. ఆడదొన్న నావల్ మరామద, ఆడదొన్న నావల్ మరామద. మమ్మల్ని ఎన్ని వివరాలు అడిగారు. మీ ఆస్తి పాస్తుల వివరాల గురించి ఏమని చెప్పి 10 ఎకరాలు అంతా ఒక దగ్గరే ఏక చెక్క. మొన్న ప్యాకెట్లో పోయింది. సరే, ఇల్లు గట్రా ఏమన్నా ఉందా? 2 అంతస్తుల ఇల్లు 2 కోట్లు విలువ చేస్తుంది. మొన్న బ్యాంకులో తాకట్టు ఇచ్చాను. పిల్లడి నెంబర్ 1 అండి. మా ఓడికి మందు గాని, బీరు గాని, సిగరెట్ గాని, అయినా గాని మీ అమ్మ తోడమ్మ ఎలాంటి అలవాట్లు లేవు. అలాంటి వాళ్ళంటే మాకు కావాలా? అయ్యా మాంపోలు దండం పెట్టు. మామగారు నమస్కారం అండి. గొప్పకున్నాడు వినయ్ విజయరాముడిలాగా. కొడకని ఇప్పుడు వరకు గొప్ప బుద్ధని చెప్పావు. బాబా, మీ నాయన అయ్యా, నువ్వు అయ్యా, వచ్చేసి మా కూతురు తప్పైపోయింది, గుంతుకుని అయ్యా, చూస్తానరా? మీ లాంటి వాళ్ళకి ఇలా ఫాదర్ ఉన్నాడు. వంటకానా నీకోసం గంట నుండి ఏదో చూస్తుంటే ఏం చేస్తాను ఇక్కడ? నువ్వు మధ్య పానకాల పొడగలకు ఇప్పుడు ఇంతవరకు పోజు కూర్చొని నాయన ఈ కూతురు పెద్ద ఇదిలాగా నా కొడుకు పుట్టాడు. ఓ రాన్న మీరెందుకు తనుకుంటారా? అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? జోరుగా వస్తుంది. నీ నాలతో నువ్వు వచ్చా. బెల్లా బెల్లా ఇసాబెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. మీ డెబ్యూ పర్ఫార్మెన్స్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అందరూ బాగా చేశారు. ప్రాక్టీస్ ఉంది. డైలాగ్ డెలివరీ కరెక్ట్ గా ఉంది. మీ పేరేంటండి బాబు? మంచిగా ఉంది. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అందరూ బాగా చేశారు. వెల్కమ్ టు జబర్దస్త్. కృష్ణ భగవాన్ గారు శ్యామ్ గారు, మీలో మంచి ఈజ్ ఉంది. చాలా క్యారెక్టర్ ని ఆ లాఫ్ అవన్నీ కంటిన్యూ చేస్తూ చాలా బాగా చేశారు. అమ్మాయి పెళ్లి కూతురు అమ్మాయి పేరేం పేరండి? చాలా బాగా చేసావు అమ్మా నువ్వుని. ఆయన అందరూ బాగా చేశారు. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu